నమస్తే ఉదయ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. స్వీయ జనగణన ప్రచారంలో భాగంగా మార్కాపురంలో 5K రన్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి. పోలీస్ శాఖ పెట్రోల్ బంక్ నిర్మాణానికి శంకుస్థాపన. ఇద్దలూరులో భూమి పూజ చేసి శంకుస్థాపనలో పాల్గొన్న మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు. వైభవంగా వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు. బ్రహ్మంగారి విశిష్టతను వివరించిన గురువులు, స్వామివారిని భారీగా దర్శించిన భక్తులు. ఎర్రగొండపాలెంలో డీజిల్ కొరతతో వాహనదారుల ఆందోళన. పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు. డీజిల్ కొరతను త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్. జిల్లాలోని ప్రజలు జనగణన కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని దేశ అభివృద్ధికి తోడ్పడాలని జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత పిలుపునిచ్చారు. మార్కాపురం పట్టణంలో స్వీయ జనగణన ప్రచారంలో భాగంగా నిర్వహించిన 5K రన్లో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనగణన కార్యక్రమం 2 దశల్లో నిర్వహింపబడుతుందని తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు స్వీయ జనగణనలో ప్రజలు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. మొబైల్ యాప్ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే సౌకర్యం కల్పించడం ద్వారా ప్రక్రియను మరింత సులభతరం చేసినట్లు చెప్పారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో జనగణన కీలక పాత్ర పోషిస్తుందని ఆమె వివరించారు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రతి పౌరుడు జనగణనలో భాగస్వామ్యం కావడం దేశ పురోగతికి అవసరమని తెలిపారు. పౌరుల పూర్తి వివరాలు సమగ్రంగా నమోదు చేయడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలు చేయవచ్చని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, డీఎస్పీ నాగరాజు, తహసీల్దార్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సెన్సస్ 2027లో భాగంగా ఈరోజు మార్కాపురం పట్టణంలో 5K రన్ నిర్వహించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అగ్ర దేశాల్లో భారతదేశం జనాభా పరంగా అగ్ర దేశంగా కొనసాగుతోంది. దాదాపు 147 కోట్ల జనాభా మన దేశంలో ఉంది. ఈ జనాభాను మరి శాస్త్రీయంగా లెక్కించడానికి, నిర్వహించడానికి సెన్సస్ 2027 అనే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో చేపట్టబడింది. ఇందులో భాగంగా ఈ కార్యక్రమం 2 దశల్లో జరగనుంది. మొదటి దశలో హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ అనేవి చేపట్టబడతాయి. ఇది మే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు. అదేవిధంగా 2వ దశలో వచ్చే సంవత్సరం 2027 ఫిబ్రవరిలో మిగతా కార్యక్రమం అనేది చేపట్టబడుతుంది. ప్రస్తుతం సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమం అనేది కొనసాగుతోంది. ఇది ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ కూడా తమ స్వీయ గణనను నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించబడింది. ఈ అవకాశంలో భాగంగా దాదాపు 33 ప్రశ్నలు వారికి అందించడం జరిగింది. మరి ఈ ప్రశ్నలన్నింటికీ కూడా వారు తమ మొబైల్ యాప్ ద్వారా స్వయంగా నమోదు చేసుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశం, సురక్షితమైనటువంటి సులభమైనటువంటి అవకాశం. ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఏ జనాభాకైనా, ఏ దేశానికైనా ప్రాతిపదిక ఈ జనాభా గణన. ఈ జనాభా అవసరాలు ఏ విధంగా ఉన్నాయి, వారికి అందుతున్నటువంటి ప్రయోజనాలు కానివ్వండి, పథకాలు కానివ్వండి, ఎటువంటి లబ్ధి పొందుతున్నారో తెలుసుకోవడానికి, అదేవిధంగా స్త్రీలు, పురుషులు ఎంతమంది ఉన్నారు, యువత, ఉద్యోగార్థులు, నిరుద్యోగులు, ముఖ్యంగా విద్యార్థులు, వారికి అందుతున్నటువంటి సౌకర్యాలు, ప్రజలకు లభిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు, ఇవన్నీ కూడా లెక్కించడానికి సెన్సస్ 2027 అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ వంతుగా ఈ స్వీయ గణనలో పార్టిసిపేట్ అవ్వాలని కోరుతున్నాను. ఇది భారతదేశ అభివృద్ధికి, మన వికసిత్ భారత్ 2047 లక్ష్యాల సాధనకు ఎంతో కీలకం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాను. దిస్ ఈజ్ సెన్సస్, దిస్ ఈజ్ అవర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు వికసిత్ భారత్ 2047లో భాగంగా మన ప్రియతమ ప్రధానమంత్రి గారైనటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఎంతో ఆలోచన చేసి ఈ జనగణనకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా
ఈ యొక్క జనగణనలో ఎంటర్ అయ్యి అందరూ కూడా ఈ దేశ పురోగతికి, ఈ దేశ ఆర్థిక పరిపుష్టికి పూర్తి స్థాయిలో భాగస్వాములుగా తయారయ్యేదానికే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. గతంలో ఇక్కడ ఉన్నారు, పోతే వీళ్ళే గుంటూరు, విజయవాడలో కూడా ఉంటా ఉన్నారు. అట్లా రకరకాలుగా ఒకే వ్యక్తి 3-4 సాట్లలో ఉండేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈసారి అలా కాకుండా దీంట్లో కరెక్ట్గా నమోదు చేసుకోగలిగితే ఎక్కడైనా కానీ ఎనీ ప్లేస్ ఒకటే సాట ఆ జనగణనలోకి ఎంటర్ అవుతారు. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. మన దేశంలో ఎంతమంది పౌరులు ఉన్నారు, ఎంతవరకు మనము ఈ సంక్షేమాలు అందిస్తూ ఉన్నాం, ఇటువంటి అన్ని విషయాలు కూడా పూర్తి స్థాయిలో సంక్లిష్టంగా అందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రజలందరూ ఒక భావి భారత పౌరుడిగా దీన్ని ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుని స్వాగతిస్తూ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములై దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత, అలాగే జాగ్రత్తగా చేయాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం. ఇది మా వెనుకబడ్డ మన మార్కాపురం జిల్లాకి ఇది ఎంతో ఉపయోగపడుతూ ఉంది. ఎందుకంటే మన ప్రాంతంలో వెనుకబాటుతనంతో అల్లాడిపోతున్నటువంటి మనము వలసలకు విపరీతమైనటువంటి వలసలు ఈ జిల్లాలో ఉన్నాయి. మార్కాపురం కానీ, కనిగిరి కానీ, గిద్దలూరు కానీ, ఎర్రవనపాలెం కానీ, ఈ వలసలు అనేవి కూడా భవిష్యత్తులో ఎలా నివారించాలి, ఏం చేయాలి అనే దానికి ఇది ఈ సెన్సస్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి దీన్ని ఈ రోజు నుంచే మీరు దీంట్లో భాగస్వాములై పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు పోలీస్ సంక్షేమ శాఖ ద్వారా ఆదాయ వనరుల పెంపు లక్ష్యంగా గిద్దలూరులో నూతన పెట్రోల్ బంక్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. గిద్దలూరు పట్టణంలోని నంద్యాల హైవే రోడ్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న పెట్రోల్ బంక్ నిర్మాణ పనులకు జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఘనంగా భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఎస్పీ గారు టెంకాయ కొట్టి శంకుస్థాపన పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ పోలీస్ సంక్షేమ నిధిని బలోపేతం చేయడంలో భాగంగా ఈ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా వచ్చే ఆదాయం పోలీస్ కుటుంబాల సంక్షేమానికి, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సామాన్య ప్రజలకు నాణ్యమైన ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా హైవే ప్రయాణికులకు కూడా ఇది ఎంతో అనుకూలంగా ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖాధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తులో పాల్గొన్నారు. వెల్ఫేర్ అసెట్స్లో భాగంగా ఈ డిస్ట్రిక్ట్ కూడా మనం వెల్ఫేర్ అసెట్స్ క్రియేట్ చేయాలన్న ఇదితోటి ఈ ఫ్యూయల్ స్టేషన్స్ని పర్స్యూ చేసి ఈరోజు మనము ఫౌండేషన్ స్టోన్ వేయటం చాలా ఆనందంగా ఉంది. సో ఇది సాధ్యం కావడానికి కృషి చేసినటువంటి ప్రతి అధికారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది మన IOCL వాళ్ళ కొలాబరేషన్తో చేస్తున్నాము. ఇది నెక్స్ట్ 3-4 మంత్స్ స్పాన్లో మనం ఇది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ బేసికలీ ఏమంటే పోలీస్ ఫ్యూయల్ స్టేషన్స్ అంటే క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తారు, అన్నీ కూడా ప్రాపర్గా ఉంటాయనేది ప్రతి చోట మేము రన్ చేసే చోటల్లో కూడా ఉండేటటువంటి జనరల్ బిలీఫ్. సో ఇక్కడ కూడా అలాంటి సర్వీసెస్ రానున్న రోజుల్లో ఇక్కడ గిద్దలూరు పబ్లిక్ అందరికీ కూడా ఎక్స్టెండ్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. మార్కాపురం జిల్లా కంభం మండల పరిధిలోని సూరేపల్లి గ్రామ సమీపంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో దొంగలు రెచ్చిపోయారు. శనివారం అర్ధరాత్రి తర్వాత ఆలయంలోకి చొరబడిన దుండగులు హుండీని పగలగొట్టి అందులో ఉన్న నగదును దోచుకొని పరారయ్యారు. ఆలయ నిర్వాహకుల సమాచారం మేరకు సుమారు 10,000 వరకు నగదు దోపిడీకి గురైనట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం ఆలయాన్ని శుభ్రపరిచేందుకు వచ్చిన గ్రామస్తులు హుండీ పగిలి ఉండటాన్ని గమనించి దొంగతనం జరిగిన విషయం గుర్తించారు. ఈ ఘటనపై వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం రంగంలోకి దించారు. దొంగల వేలిముద్రలను సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. గ్రామంలో ఈ ఘటనతో భయాందోళన నెలకొన్నాయి. దేవాలయాల్లో భద్రతపై మరింత శ్రద్ధ తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. జిల్లా కేంద్రమైన మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఎస్కే అల్తాఫ్ హుస్సేన్ నియమితులయ్యారు. ఈ మేరకు డీఐజీ కార్యాలయం నుండి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎస్కే అల్తాఫ్ హుస్సేన్ గతంలో పెద్దదోర్నాల, అర్థవీడు, రాచర్ల, పొదిలి, నాగుప్పలపాడు, ఒంగోలు తాలూకా ప్రాంతాల్లో
ఎస్ఐగా సేవలందించారు. అనంతరం ఎస్ఐ నుంచి సీఐగా పదోన్నతి పొందిన ఆయన నెల్లూరు జిల్లాలో కూడా కొంతకాలం పనిచేశారు. ఇదిలా ఉండగా ఇంతవరకు సీఐగా పనిచేసిన పి సుబ్బారావు ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి వీఆర్కు వెళ్లిన విషయం తెలిసిందే. కొత్తగా నియమితులైన సీఐ ఎస్కే అల్తాఫ్ హుస్సేన్ సోమవారం ఉదయం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్ఐలు సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తానని తెలిపారు. ప్రజలు కూడా అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంచుకొని చట్టాలను గౌరవించాలని సూచించారు. గంజాయి, జూదం, బెట్టింగ్ వంటి అక్రమ కార్యకలాపాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ సహనం చూపబోమని హెచ్చరించారు. ముఖ్యంగా యువత గంజాయి వంటి దుష్ప్రవర్తనలకు దూరంగా ఉండాలని సూచిస్తూ ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మార్కాపురం జిల్లా తర్లుపాడు గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన మహోత్సవాలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహింపబడ్డాయి. సందర్భంగా గ్రామం మొత్తం పండుగ వాతావరణంతో కలకలలాడింది. ఉదయం ప్రత్యేక పూజలు, కళ్యాణోత్సవం, అర్చనలు ఘనంగా నిర్వహించగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయం పుష్పాలంకరణతో అందంగా అలంకరింపబడగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని గ్రామ వీధుల్లో ఘనంగా ఊరేగింపుగా తీసుకెళ్తారు. గ్రామస్తులు భక్తి గీతాలు ఆలపిస్తూ మంగళ వాయిద్యాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అలంకరించిన ట్రాక్టర్లు, బండ్లు గ్రామ వీధుల్లో సంచరిస్తూ పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. వివిధ వేషధారణలతో యువత చిన్నారులను ఆకట్టుకోగా టపాసులు శబ్దాలతో గ్రామం మార్మోగింది. సంప్రదాయ కళారూపాలు, భక్తి కార్యక్రమాలు ప్రజలను మంత్రముగ్ధులను చేశాయి. గ్రామ పెద్దలు, నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఈ మహోత్సవాలను మరింత ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. మొత్తం మీద ఈ ఆరాధన మహోత్సవం గ్రామంలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపి భక్తులను ఏకతాటిపైకి తీసుకొచ్చింది. మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలోని చినగానిపల్లె గ్రామంలోని సాయిబాబా దేవస్థానం దగ్గర గౌతమి విద్యా సంస్థల అధినేత మాగులూరి వెంకటనారాయణ 75వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మాగులూరి వెంకటనారాయణ 75వ పుట్టినరోజు సందర్భంగా చినగానిపల్లె గ్రామంలోని సాయిబాబా దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాగులూరి నాగేశ్వరరావు, మాగులూరి శ్రీకాంత్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌతమి విద్యా సంస్థల అధినేత మాగులూరి వెంకటనారాయణ చినగానిపల్లె పాఠశాల అభివృద్ధికి, చినగానిపల్లె గ్రామంలో రాములవారి దేవస్థానం అభివృద్ధికి, సాయిబాబా దేవస్థానం అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని తెలిపారు. గౌతమి విద్యా సంస్థల ద్వారా వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. సేవాగుణం కలిగిన గొప్ప వ్యక్తి అని గ్రామాల్లోని ప్రజలకు టిఫిన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తోట పుల్లయ్య, చెట్టి రంగస్వామి, విజయ్ కుమార్, మాగులూరి రంగనాయకులు, మాగులూరి మాధవ సుబ్బారావు, చరణ్, వాగిచర్ల రమేష్, కంబాల రమేష్, చిరగానిపల్లె గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రజలు అపోహలకు లోనవ్వద్దని, ఇంధనం దొరకదేమనే భయంతో పెద్ద మొత్తంలో నిల్వ చేసుకోవడం అవసరం లేదని తహసీల్దార్ చిరంజీవి స్పష్టం చేశారు. మార్కాపురం పట్టణం మరియు మండల పరిధిలోని పెట్రోల్ బంకులను ఎంఆర్ఓ చిరంజీవి తనిఖీ చేసి పరిస్థితిని సమీక్షించారు. సందర్భంగా మాట్లాడుతూ కొద్దిపాటి డీజిల్ కొరత కారణంగా బంకుల వద్ద రద్దీ పెరిగిందని, దీనికి కొందరు అపోహలుగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వాస్తవానికి ఎక్కువ మంది క్యాన్లు, టిన్లు, డ్రమ్ల ద్వారా అధికంగా ఇంధనం కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం వల్ల తాత్కాలిక షార్టేజ్ ఏర్పడిందని వివరించారు. మరియు 2 నుంచి 3 రోజుల్లో పూర్తి స్థాయిలో పెట్రోల్, డీజిల్ అందుబాటులోకి వస్తాయని, ప్రజలు ఎలాంటి భయాందోళన గురికావాల్సిన అవసరం లేదన్నారు. మార్కాపురం పట్టణం మరియు మండల పరిధిలో మొత్తం 16 పెట్రోల్ బంకులు ఉండగా వాటిలో 3 మాత్రమే తాత్కాలికంగా మూసివేసి ఉన్నాయని, మిగతా బంకుల్లో పెట్రోల్ సరఫరా సాధారణంగా కొనసాగుతోందని తెలిపారు. డీజిల్ కొరత కూడా త్వరలోనే పరిష్కారం అవుతుందని చెప్పారు. ఇళ్లలో పెద్ద మొత్తంలో ఇంధనం నిల్వ ఉంచడం వల్ల ప్రమాదకరమని, ముఖ్యంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో అగ్ని ప్రమాదాల ముప్పు పెరుగుతుందని హెచ్చరించారు. అధికంగా నిల్వలు చేసుకోవడం ద్వారా కొరత సృష్టించే వారిపై, అలాగే ఇంధనం ఉన్నప్పటికీ ప్రజలకు ఇవ్వకుండా నిల్వ చేసే బంకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని పెట్రోల్ బంకులు నిరంతరం తనిఖీ చేస్తున్నామని, ఇంధన సరఫరాను సక్రమంగా నిర్వహించడంతో పాటు అక్రమంగా అధిక ధరకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో డీజిల్, అట్లాగనే పెట్రోలు కొరత అని వార్తలు వస్తూ ఉన్నాయి. అట్లాగనే కొంతమంది వినియోగదారులందరూ కూడాను భయభ్రాంతులకి గురి అవుతున్నట్టుగా మాకు సమాచారం అందింది. నిన్న నుంచి చూస్తుంటే మార్కాపురం పట్టణంలో అక్కడక్కడ స్టాక్ లేదని, ఇంకా రాదని,
ఇట్లా కొన్ని వివిధ రకాలైనటువంటి ఆరోపణల్లో భాగంగా కొంతమంది పెట్రోల్ ఓనర్లు క్లోజ్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. మాప్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళు కూడా క్లోజ్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. సో దయచేసి వినియోగదారులందరూ కూడాను ఎవరు భయపడాల్సిన పని లేదు. ఇది శ్రీయుత జిల్లా కలెక్టర్ గారు స్పష్టమైన ఆదేశాలు ఆల్రెడీ సమాచారం కూడాను అందరికీ తెలియజేయడం జరిగింది. మరొకసారి మార్కాపురం మండల పరిధిలో జిల్లా యంత్రాంగం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ఈ రోజున ప్రజల దృష్టికి తీసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మార్కాపురం మండల పరిధిలో మొత్తం కూడాను అది అర్బన్ అయితేనేమి రూరల్ అయితేనేమి మొత్తం మీద మనకి 16 పెట్రోల్ బంకులు ఉన్నాయి. 16లో ఇప్పటికీ 3 క్లోజ్లో ఉన్నాయి. అంటే ఇప్పటికంటే ఈ రోజు కొత్తగా క్లోజ్ అయింది కాదు. వివిధ కారణాల చేత వాళ్ళు ఒక 3 పెట్రోల్ బంకుల్ని ఇదివరకు క్లోజ్ చేసుకుని ఉన్నారు. సో మొత్తం మీద 13 వర్కింగ్లో ఉన్నాయి. అది అర్బన్లో 10 పనిచేస్తూ ఉన్నాయి, రూరల్లో 3 పనిచేస్తూ ఉన్నాయి. ఈ 10 అండ్ ఈ 3 మొత్తం 13 ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయి. డీజిల్ కానీ పెట్రోల్ కానీ స్టాక్ అయితే ఉంది. దయచేసి ఈ ప్రజలు వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఇంకా రాదు పెట్రోలు డీజిల్ రాదు అనే ఒక భయాందోళనలో క్యాన్లు నింపుకోవడానికి ముందస్తు జాగ్రత్త పరంగా ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం, అట్లాగనే క్యాన్లు నింపుకోవడం, భద్రపరచుకోవడానికి ఇలాగా పెట్రోల్ బంకుల్లోకి వెళ్ళి ఎక్కువగా మాబ్ క్రియేట్ అయ్యి దాన్ని ఇష్యూ అయ్యేలాగా చూస్తున్నట్టుగా మాకు అర్థమవుతుంది. దయచేసి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎంతవరకు అయితే మనకి క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ కూడాను పెట్రోల్ బంక్ వాళ్ళతో మాట్లాడాము, వాళ్ళు డబ్బులు కట్టున్నారు, వస్తుంది, నో ప్రాబ్లం. డీజిల్ అక్కడక్కడ కొంచెం కొరత ఉన్నమాట వాస్తవం. అది రేపు ఎల్లుండి అది కూడా క్లియర్ అవుతుంది, నో ఇష్యూ. పెట్రోల్ అయితే మాత్రం ప్రతి బంకులో ఉంది. మీరు దయచేసి అందరూ గాబరా పడద్దు. మాబ్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళు కూడాను కంట్రోల్ చేసే పరిస్థితులు లేరు. సో దయచేసి అందరూ కూడాను గమనించుకోవాల్సింది ఏంటంటే, పెట్రోలు అన్ని బంకుల్లో సఫిషియెంట్ క్వాంటిటీ ఉంది. డీజిల్ రేపు లేదా ఎల్లుండి లోపల మొత్తం ఫుల్ క్వాంటిటీ సఫిషియెంట్ క్వాంటిటీ అనేది వస్తుంది. ప్రస్తుతం అయితే లేదు కాదు, కానీ కొన్ని చోట్ల డీజిల్ లేక స్టాక్ బోర్డు కూడాను నీళ్ళని పెట్టారు, కొన్ని చోట్ల ఉంది. అది ఎక్కడ ఉంది అనేది మీకు ఇప్పుడే మేము ఆల్రెడీ సమాచారం తీసుకున్నాం, మీకు చెప్తాము. దయచేసి అందరూ ఎవరు గాబరా పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ దగ్గర డీజిల్ 2000 లీటర్లు ఉంది, పెట్రోల్ 3000 లీటర్లు ఉంది. హెచ్పి పెట్రోల్ బంకు నియర్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర డీజిల్ 2700 ఉంది, పెట్రోల్ 1700 ఉంది. అలాగనే చందుకుంట నయ్యార పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ 7241 ఉన్నాయి, డీజిల్ 4694 లీటర్లు ఉన్నాయి. అలాగనే గజ్జలకొండ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో పెట్రోల్ 2700, డీజిల్ 3700 ఉంది. లక్ష్మీ వెంకటేశ్వర పెట్రోలియం నయారా వాళ్ళ దగ్గర 6513 డీజిల్ ఉంది, పెట్రోల్ 2316 లీటర్లు ఉన్నాయి. అలాగనే హర్షవర్ధన్ పెట్రోలియం పెట్రోల్ బంక్లో పెట్రోల్ 1800 ఉంది, డీజిల్ 1700 ఉంది. అట్లాగనే వేములకోట దగ్గర ఇండియన్ బైపాస్ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో పెట్రోల్ 3200 ఉంది, డీజిల్ మాత్రం అక్కడ లేదు. అలాగనే గోల సత్యనారాయణ పెట్రోల్ బంక్లో 200 లీటర్లు పెట్రోల్ ఉంది, డీజిల్ మాత్రం 200 ఉంది. ఇక్కడ కొన్ని చెప్పాను కదా, రెండు పాయింట్లలో మాత్రమే కొంచెం డిఫిషియెంట్గా ఉంది. మిగతా చోట్ల అంతా సఫిషియెంట్ స్టాక్ ఉంది. దయచేసి ఎవరు కూడా గాబరా పడద్దు. ఇక్కడ కొన్ని ప్రయారిటీస్ బేసిస్ మీద ఎక్కడైతే తక్కువ ఉన్నటువంటి ఏదైతే ప్రాంత పెట్రోల్ బంకులు ఉన్నాయో అక్కడ కొన్ని ప్రయారిటీస్ మీద మనము ఇవన్నీ సప్లై చేసినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి పోయే ఆ వాహనాలకి తప్పకుండా ముందు ప్రయారిటీస్ ఇవ్వాలి. అట్లాగనే ఎవరైతే ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారో అంబులెన్సెస్, మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నాయో వాటికి ఇవ్వాలి. ఇట్లాగా ప్రయారిటీ ప్రకారంగా మనము చూసుకోవాలి ఎక్కడైతే తక్కువ ఉందో. సో రేపు ఎల్లుండికి మొత్తం సెట్ అవుతుంది, నో ఇష్యూ దాంట్లో. దయచేసి అందరూ కూడా వినియోగదారులు భయపడద్దు, ఎవరు గాబరపడి మీరు అనవసరంగా మాబ్ లా క్రియేట్ అయ్యి అక్కడికి వెళ్ళి రష్గా క్రియేట్ చేయొద్దని చెప్పేసి మా యొక్క మనవి. థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్.
ఇంటర్నెట్తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్. మార్కాపురం మండలం ఎల్బీఎస్ నగర్ గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామివారి భారీ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహింపబడింది. ఈ కార్యక్రమానికి మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రాల నడుమ అర్చకులు ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించగా ఎమ్మెల్యే స్వయంగా పాల్గొని పూజా కార్యక్రమాల్లో భాగమయ్యారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, హోమాలు, అర్చనలు నిర్వహించగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందారు. మహిళలు, యువత, చిన్నారులు భక్తి గీతాలు ఆలపిస్తూ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించి వచ్చిన భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. గ్రామస్తులు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేశారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని గ్రామ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లగా భక్తులు భజనలు చేస్తూ మంగళ వాయిద్యాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సందర్భంగా గ్రామ పెద్దలు, నిర్వాహకులు మాట్లాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామంలో ఐక్యతను పెంపొందిస్తాయని, యువతలో భక్తిభావాన్ని పెంచుతాయని తెలిపారు. ప్రతి సంవత్సరం మరింత ఘనంగా ఈ ఉత్సవాలు నిర్వహించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. మొత్తం మీద ఈ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం గ్రామంలో ఆధ్యాత్మిక ఉత్సవాన్ని నింపి భక్తులకు ఏకతాటిపైకి తీసుకువచ్చిన వేడుకగా నిలిచింది. పనికిరాని వాటర్ బాటిళ్లు, ఇనుప వస్తువులు, పుస్తకాలు, అట్టలు వంటి వ్యర్థ పదార్థాలను అందజేసి వాటికి తగిన పరిమాణంలో నిత్యావసర సరుకులు పొందవచ్చని స్వచ్ఛరథం నిర్వాహకుడు స్వామిరెడ్డి తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఇటీవల ప్రారంభమైన ఈ స్వచ్ఛరథాన్ని స్థానిక శాసనసభ్యులు అశోక్ రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమం రోజున ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ వాహనం మండలంలోని గ్రామాల్లో విస్తృతంగా తిరుగుతూ ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తోంది. స్వచ్ఛరథం నిర్వాహకుడు స్వామిరెడ్డి మాట్లాడుతూ మండల అభివృద్ధి అధికారి రమేష్ బాబు ఆదేశాల మేరకు నిర్ణయించిన తేదీలో గ్రామాలకు వెళ్లి ముందుగానే సమాచారం ఇస్తామని తెలిపారు. ఆ సమయంలో గ్రామస్తులు తమ ఇళ్లలో ఉన్న వ్యర్థ వస్తువులను స్వచ్ఛరథంలో అందజేస్తే వాటి పరిమాణానికి తగినట్టుగా ఉచితంగా నిత్యావసర వస్తువులు అందజేస్తామని వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాలు పరిశుభ్రంగా మారడంతో పాటు ప్రజల్లో వ్యర్థాలు వేరు చేయడం, పునర్వినియోగం వంటి అలవాట్లు పెంపొందుతాయని చెప్పారు. ప్రభుత్వం అందించిన ఈ మంచి అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ గ్రామాలను స్వచ్ఛంగా ఉంచుకోవాలని ఆయన కోరారు. మండల అభివృద్ధి అధికారి రమేష్ బాబు కూడా గ్రామాల సందర్శనలో భాగంగా స్వచ్ఛరథం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నారు. నా పేరు స్వామిరెడ్డి, ఈ వెహికల్ ఓనర్ని. సో నాకు గవర్నమెంట్ ఒక అవకాశం ఇచ్చింది. ఇది స్వచ్ఛరథం అనేటువంటి అవకాశాన్ని నేను గవర్నమెంట్ ఒక చిన్న భాగస్వామ్యం చేసి నన్ను మండలంలో, కొమ్మూరు మండలంలో ఈ యొక్క వేస్ట్ పదార్థాలన్నీ గవర్నమెంట్ కలెక్ట్ చేసి, అలాగే కస్టమర్కు గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పంచాయతీలు తిరిగేసి ఎక్కడైతే వేస్ట్ పదార్థం లేకుండా వాటిని సేకరించి వాటి ద్వారా వారు ఇచ్చేటువంటి వస్తువులకు, మరి ముఖ్యంగా నిత్యావసర వస్తువులు ఇస్తూ, నిత్యావసర వస్తువులు కుటుంబాలకు ఉపయోగపడే విధంగా అన్ని రకాల వస్తువులు ఇక్కడ ఉన్నవి బండిలో. సో మేము అన్నీ కూడా ఇస్తున్నాము. సో వేస్ట్ లేకుండా స్వచ్ఛరథం ద్వారా ఒక అవేర్నెస్ తెచ్చి ప్రజల్లో వేస్ట్ పదార్థాన్ని వ్యర్థంగా ఉపయోగించుకోకుండా అది మళ్ళీ రీసైకిల్ చేసి గవర్నమెంట్కి ఇస్తే అది వేరే ద్వారా ఇంకొక ప్రొడక్షన్ వస్తుంది. కాబట్టి ప్రజల్లో ఈ యొక్క అవేర్నెస్ తీసుకొస్తూ ఈ వెహికల్ ఓనర్గా అలాగే ఈ ప్రాంతంలో స్వచ్ఛరథముగా మేము నడిపిస్తున్నాం. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని ప్రజలందరూ కూడా అన్ని మేలు పొంది వచ్చేటువంటి వస్తువులు ఏవైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో మీరు ఏది కూడా వేస్ట్ చేయొద్దని ప్రజలకు మనవి చేస్తూ ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని అలాగే చిన్న ఈ యొక్క ఉపయోగం ద్వారా అనేక మంది ప్రజలకు చేరవేయాలని చెప్పి మండలంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ వెళ్ళి మేము సేకరించుకొని అవి తిరిగి మీరు వస్తువులు ఇస్తే మీకు మంచి వస్తువులు ఇస్తాం, తిరిగి నిత్యావసర వస్తువులు. సో కాబట్టి ఎవరు కూడా దీన్ని ఉపయోగించుకొని ప్రజలు మేలు పొందాలని గవర్నమెంట్ తరఫున, అలాగే వెహికల్ ఓనర్ తరఫున, అలాగే మీరందరూ కూడా స్వచ్ఛత పాటించాలని వేడుకుంటూ ప్రజలందరికీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో డీజిల్ కొరత తీవ్రంగా ఏర్పడింది. ఉదయం నుంచే పట్టణంలోని పలు పెట్రోల్ బంక్ల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డీజిల్ కోసం వచ్చిన వాహనదారులు బంకుల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుండగా కొందరు ఖాళీ చేతులతోనే వెనుతిరుగుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండటంతో ముందస్తుగా పెద్ద మొత్తంలో డీజిల్ కొనుగోలు చేయడం ఈ కొరతకు ప్రధాన కారణమని సమాచారం. ఈ పరిస్థితి వల్ల రవాణా వాహనాలు, సరుకు రవాణా లారీలు, ఆటోలు, ట్రాక్టర్లు బంకుల వద్ద నిలిచిపోయాయి. డీజిల్ లభించక ప్రయాణాల మధ్యలోనే ఆపాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు.
రోజువారీ పనులు, వ్యాపార కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎర్రగొండపాలెంలో డీజిల్ సరఫరాను సక్రమంగా పునరుద్ధరించాలని వాహనదారులు కోరుతున్నారు. డీజిల్ కొరతను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జనగణన 2027 ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వీయ గణన విధానంపై అన్ని వర్గాల ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్కాపురం జిల్లా కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీలో ఉన్న తన స్వగృహంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి స్వయంగా తన కుటుంబ వివరాలను నమోదు చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్లో సెన్సస్ యాప్ ద్వారా వివరాలు ఎలా నమోదు చేయాలి, ఎలా సమర్పించాలి అనే విషయాలను ప్రత్యక్షంగా చూపిస్తూ అధికారులకు, సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వీయ గణన విధానం ద్వారా ప్రతి పౌరుడు తన వివరాలు స్వయంగా నమోదు చేసుకునే అవకాశం లభిస్తోందని, దీన్ని అందరూ వినియోగించుకోవాలని సూచించారు. సరైన వివరాలు నమోదు చేయడం ద్వారా ప్రభుత్వానికి ఖచ్చితమైన గణాంకాలు అందుబాటులోకి వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు అమలు మరింత సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చిరంజీవి, డిటి శ్రీనివాసులు తదితర అధికారులు పాల్గొన్నారు. కాలజ్ఞానం ద్వారా జరిగింది, జరుగుతుంది, జరగబోయేది కొన్ని వేల సంవత్సరాల కిందటే తాళపత్ర గ్రంథాలు లెక్కించిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అని ఆలయ అధ్యక్షులు పసుపులేటి వెంకటరమణ తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలులోని మఠం బజార్లో ఉన్న శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో స్వామివారి ఆరాధన ఉత్సవాలు ఆలయ అధ్యక్షులు పసుపులేటి వెంకటరమణ, ధర్మపత్ని వెంకటలచ్చమ్మ, కుమార్తె సువర్ణ, మనవడు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి స్వామివారి మేలుకొల్పు పాటలతో ప్రారంభించి మధ్యాహ్నం స్వామి భజన పాటతో అలంకరించారు. ఇతర ఆలయాల నుంచి వచ్చిన ఆలయమత గురువులు బ్రహ్మగారి విశిష్టతను వివరించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధ్యక్షులు పసుపులేటి వెంకటరమణ ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా పసుపులేటి వెంకటరమణ మాట్లాడుతూ కాలజ్ఞానాన్ని బోధించిన తత్వవేత్త, మార్గదర్శకులు, సాత్వికుడు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అందరికీ ఆరాధ్య దైవమని, అలాంటి ఆయన పేరు మీద దేవాలయాన్ని నిర్మించి నిత్యం పూజలు నిర్వహించి ఆరాధన ఉత్సవాలు నిర్వహించడం మా కుటుంబ సభ్యులకు దక్కిన పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఈరోజు రాత్రి 3 గ్రామాల వారిచే భజన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆలయ పూజారి గంగోజు వీరాచారి, ఇతర పూజారులు, భక్తులు, ఆలయ కమిటీ వారు ఇతరులు పాల్గొన్నారు. వైశాఖ శుద్ధ దశమి ఆదివారం శ్రీ విరాట్ పొదులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి బ్రహ్మంగారి మఠం కొమరోలు నుండి వేసిన శ్రీ విరాట్ పొదులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవం వైభవంగా జరిగింది. ఆ మహానుభావుడు చెప్పిన చరిత్రలో పట్టపగులే చుక్కలు వస్తాయి, చుక్కలు వచ్చాయి. ప్రస్తుత పరిస్థితిలో అన్నమో రామచంద్ర అన్న దిక్కులేరే అన్న సందర్భాల్లో ఆయన రాసిన కాలజ్ఞానం నీళ్లు లేక అల్లాడతారు, భూకంపాలు వస్తాయని చెప్తే ఎప్పుడో వస్తాయని మనం అనుకున్నాం. ఇప్పుడు యుద్ధం, అమెరికా, ఇరాన్, రష్యా యుద్ధాలలో అన్నమో రామచంద్ర నీళ్లు అంటూ చెప్పిన బ్రహ్మంగారి జీవిత చరిత్ర మన కళ్ళ ముందే చూస్తున్నాం. ఏ జన్మలో చూస్తామన్నామో మనకు తెలియదు అనుకున్నాం. మన కళ్ళ ముందే అన్నమో రామచంద్రాన్ని అల్లా అల్లా అంటూ చనిపోతుంటే మన కళ్ళ ముందే చూస్తున్నాం. హైదరాబాద్లో మూసీ నదిలో అల్లకలం జరిగే హైదరాబాదు ఎంతో అల్లకలం జరుగుతుందని మహానుభావుడు కాలజ్ఞానం రాశాడు. ముందు చూపుతో ఈశాన్యంలో ముసలం పుట్టిపోతుంటే కరోనా వచ్చి ఎన్నో చరిత్ర సృష్టించిన మహానుభావుడు విరాట్ పొదులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అటువంటి స్వాముల వారు చెప్పిన చరిత్ర ఇప్పటికీ రాబోయే తరంలో కూడా 3వ యుద్ధం కూడా జరుగుతుందని చెప్పి చరిత్ర రాసి పెట్టాడు. అటువంటి చరిత్ర కలిగిన మహానుభావుడి చరిత్ర జరుపుకోవడం ఈరోజు, పైగా ప్రత్యేకంగా ఇదే ఆదివారం 12:30 ఆదివారమే ఆయన సమాధిలోకి ప్రవేశించిన సమయం. ఆ రోజు రావడము మనమందరము చేసుకున్న పుణ్యం. ఆ పుణ్యం రోజు, పుణ్యదినంలో మనమందరము ఇదే బ్రహ్మంగారి ఊళ్ళో మనమందరము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ పుణ్యం ప్రతి ఒక్కరు కలిసి వచ్చి మన జన్మ సుకృతమైందని మనందరం భావన. ఆ మహానుభావుని ఆశీస్సులతో ఎల్లవేళలా ఆ స్వామివారి కరుణ కటాక్షంతో ముందుకు సాగుతున్నాం. ఇంకా రాబోయే కాలంలో ఎన్నెన్నో వింతలు, పిల్లలు నమ్ముకునే రోజులు వస్తాయన్నాడు. పిల్లలు మా తల్లులు అమ్ముతుంటారు, తండ్రులు అమ్ముతుంటారు, భార్యను పిల్లలు నరుక్కుంటారు, భార్యలు భర్తలు నరుక్కుంటూ కళ్ళ ముందే చూస్తున్నాం. మనం ఎన్నెన్నో స్త్రీలు చెడిపోయి ఎన్నో రోడ్ల మీద పడతారు, కళ్ళ ముందే చూస్తున్నాం. ఎప్పుడో అనుకున్న సందర్భాలు ఇప్పుడు 7 మందికి ఒక్క మగవాడు కావాలంట, 7 ఊర్లు ఒక్క ఊరు కావాలి. ఆయన రాసిన కాలజ్ఞానం ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ మగవాళ్ళు తక్కువ. రాబోయే కాలంలో కూడా ఆ మహానుభావుడు రాసిన చరిత్ర, తిరగరాసే చరిత్ర ఎవరికి తరము కాదు. అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ పరిశోధన గురించి చెప్తే
జరగబోయే వర్తమాన కాలం అని చెప్పిన మహానుభావుడు శ్రీ విరాట్ పొదలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. చరిత్రలో ప్రతి ఒక్కరు ఈ చిన్న విషయం జరిగిందంటే బ్రహ్మం గారు చెప్పారు, చరిత్రలో మారుమోతున్న పేరు ఏదంటే శ్రీ విరాట్ పొదలూరి వీరబ్రహ్మం గారి చరిత్ర. అటువంటి చరిత్రలో మా నాన్నగారు పసుపేటి సుబ్బరాయుడు ఈ గుడి కట్టడం, మా తండ్రి పసుపేటి సుబ్బమ్మ కట్టడం, అక్కపల్లె వారు ఇట్లా గోరవల్ల వారు మా నాయన ప్రథమ శిష్యులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. వీళ్ళందరూ రావడం మాకెంతో ఉత్సాహం. వాళ్ళ ఆనందమే మా ఆనందం, మా ఆనందమే ఆయన బ్రహ్మానందంతో ముందుకు సాగి మేమందరం పోవాలని, ఆ బ్రహ్మంగారి కరుణ కటాక్ష ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, దేశం చల్లగా ఉండాలని, పచ్చని పైరుతో కలకలలాడుతూ భారతదేశం అంతా ఎప్పుడు చిరునవ్వులతో ఉండాలని ఆ బ్రహ్మంగారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శుభం, దీర్ఘాయుష్మాన్ భవ. మార్కాపురం జిల్లా త్రిపురాంతక మండల కేంద్రంలోని బాలవిహార స్కూల్ నందు నరసరావుపేటకు చెందిన డాక్టర్ రామలింగారెడ్డి కంటి వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో త్రిపురాంతకం గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఇలాంటి ఉచిత కంటి వైద్య పరీక్షలు చేయడం వల్ల సామాన్యులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తూ బాలవిహార్ స్కూల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. సందర్భంగా నరసరావుపేటకు చెందిన శ్రీ రామలింగారెడ్డి ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిపుణులు మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో త్రిపురాంతక మండల కేంద్రంలోని మళ్లీ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని, కావున ప్రతి శస్త్రచికిత్సల నిమిత్తం ఆధార్ కార్డు, హెల్త్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఫోన్ నెంబర్ ఉంటే సరిపోతుందని, ఒకరు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించుకొని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గుంటూరు రోడ్డున నరసరావుపేట డాక్టర్ రామలింగారెడ్డి మ్యాక్స్ విజన్ కంటి ఆసుపత్రి నందు మా కంటికి సంబంధించిన అన్ని పరీక్షలు నిర్వహించి కంటి శుక్లాలు, కంటి నరములు, ప్రత్యేక ఆపరేషన్లు అన్ని చేయబడినని వారు తెలిపారు. మార్కాపురం మండలం నరసింహపురం గ్రామం ఇలాకాలో ప్లాట్లను చదును చేసి కబ్జా చేసిన వ్యక్తిపై జిల్లా కలెక్టర్కు అందిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దార్ చిరంజీవి తెలిపారు. ఈ మేరకు ప్రత్యేక రెవెన్యూ కోర్టులో కేసు విచారణ చేపట్టి బాధితులు మరియు కబ్జాదారుడు సమర్పించిన ఆధారాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ తీర్పులో సంబంధిత భూమి బాధితులదని స్పష్టంగా పేర్కొంటూ వారికి న్యాయం చేయడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. పోయిన వారము మార్కాపురం జిల్లా మార్కాపురం మండలంలోని నరసింహాపురం సర్వే నంబర్ 1/1లో ఉన్నటువంటి భూమి కొంతమంది కబ్జాదారులు ఎవరైతే స్థలాలు కొనుగోలు చేసుకొని ఫెన్సింగ్ వేసుకొని రాళ్ళు వేసుకున్నటువంటి వాళ్ళ స్థలాలన్నీ కూడాను చదును చేసి అక్రమంగా వచ్చినటువంటి ఆరోపణల విషయం మీద ఎవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళందరూ శ్రీతి జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి అర్జీ మేరకు మేము అట్లాగనే ఆర్డీఓ గారు స్వయంగా భూమి పరిశీలించి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి స్థలాన్ని పరిశీలన చేసి రెవెన్యూ కోర్టు కూడాను కండక్ట్ చేయడం జరిగింది. నేను పోయిన వారము చెప్పిన విధముగా సింగిల్ సిట్టింగ్లో కేసు మేము ఇది క్లియర్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే మాదిరి ఎవరైతే అర్జీలు దాఖలుపరిచారో వారికి, ఎవరైతే దీన్ని అక్రమంగా చదును చేశారో వారికి కూడాను నోటీసులు ఇవ్వడం జరిగింది. పోయిన మంగళవారం ఇరువురు పార్టీలందరూ కూడా పిలిపించుకొని విచారణ చేశాం. వాళ్ళు ఇచ్చినటువంటి పత్రాలన్నీ కూడాను పరిశీలన చేశాం. రెవెన్యూ రికార్డులను కూడాను పరిశీలన చేశాం. సో చివరిగా తేలింది ఏంటంటే ఎవరైతే దున్నారో చదును చేశారో వారికి ఎలాంటి హక్కు భుక్తులు లేవు. ఇది స్పష్టంగా తేడదలు మగినది. ఎలా అంటే వాళ్ళు చూపిస్తున్నటువంటి 1984 ఉన్న డాక్యుమెంట్ వారికి అమ్మినటువంటి ఎవరైతే ఉన్నారో వారు ఎలాంటి హక్కు లేదు. హక్కు లేదని శ్రీయుత చీఫ్ కమిషనర్ ఆఫ్ లా అండ్ అడ్మినిస్ట్రేషన్ వారు 2008 సంవత్సరంలోనే స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులు కూడా పాస్ చేస్తున్నారు. ఎవరైతే గోంట్ల సదాశివులు సంబంధించినటువంటి పేరు ఎఫ్ఎల్ఆర్ తయారైనప్పుడు నమోదైందో వారి పేరుని డిలీట్ చేశారు, అంటే రిమూవ్ చేశారు. ఎందుకంటే వారికి ఎలాంటి హక్కు లేదని చెప్పేసి గతంలోనే రిమూవ్ చేశారు. దాని మీద ఆర్డీఓ గారికి అప్పీల్ వేసుకున్నారు. ఆర్డీఓ గారు కూడాను స్పష్టంగా వీరికి ఎలాంటి అధికారాలు లేవని చెప్పేసి కూడాను స్పష్టమైనటువంటి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఆ తదుపరి ఆ వారు ఎవరైతే గోంట్ల కుటుంబీకులు ఉన్నారో
వాళ్ళు సీసీఎల్ఏ ఆఫీస్కి వెళ్ళి సీసీఎల్ఏ గారికి కూడాను అప్పీలు 2002లో దాఖలు పరిచారు. ఆ కేసు నడిచిన తర్వాత 2008లో స్పష్టమైనటువంటి ఉత్తర్వులు సీసీఎల్ఏ గారు ఇవ్వడం జరిగింది. అందులో గోంట్ల కుటుంబీకులకి ఎలాంటి హక్కు భుక్తులు లేవని చెప్పి స్పష్టంగా చేస్తున్నారు. అలాంటప్పుడు 1984లో ఎవరి దగ్గర కొనుగోలు చేసినటువంటి ఈ యొక్క ఉమామహేశ్వరరావు అనే వ్యక్తికి హక్కు అనేది రాదు. ఆయన ఓల్డ్ డాక్యుమెంట్ తీసుకొని ఒక ఒక అక్రమంగా దాన్ని కబ్జా చేయాలనే ఉద్దేశంతో చేసినటువంటి పన్నాగాన్ని స్పష్టంగా అర్థమవుతుంది. సో దీంట్లో భాగంగా ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళందరికీ మా రికార్డు దాఖలు ఎవరికైతే గతంలో పట్టదారు పాస్ పుస్తకాలు ఇచ్చారో అక్కడి దగ్గర నుంచి ఇప్పుడు ఎవరికైతే రికార్డు దస్తావేజులు ఉన్నాయో వాళ్ళ వరకు టైటిల్ క్లియర్గా ఉంది. సో కాకపోతే అది అనాథరైజ్డ్ లేఅవుట్గా ఉంది. సో మేము ఆ సందర్భంగా చెప్పినటువంటి మాట ఏంటంటే అనాథరైజ్డ్ లేఅవుట్ సంబంధించి రెగ్యులరైజేషన్ చేసుకునే ప్రక్రియ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కల్పించున్నారు. సో దయచేసి ఇప్పుడు అక్రమమైనటువంటి లేఅవుట్లో కొనుగోలు చేసి బాధితులు ఇబ్బంది పడేదానికన్నా ఆల్రెడీ తెలియక కొన్నారు, వాటిని క్రమబద్ధీకరణ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా వాళ్ళని చర్య తీసుకునే విధంగా మేము తెలియజేస్తున్నాము. అదే మాదిరి ఇంత ముందున ఏ విధంగా అయితే రాళ్ళు పాతుకొని ఉన్నారో ఆ విధంగా వాళ్ళందరికీ కూడాను మేము ఆలోచిస్తూ ప్రొసీడింగ్ కూడా ఇచ్చాం. సో రేపటి నుంచి ఈ వాళ్ళు కూడా హ్యాపీగా ఇంతకుముందు ఎక్కడైతే వాళ్ళ యొక్క ప్లాట్ కొనుగోలు చేశారో మాకు వాళ్ళకి తెలిస్తే హ్యాపీగా వాళ్ళు సర్వేకి మాకు అప్లికేషన్ పెట్టుకుని చేసి పెడతాం. లేదు వాళ్ళకి తెలిస్తే హ్యాపీగా రాళ్ళు పాతుకోవచ్చు, నో ఇష్యూ. దాదాపు వాళ్ళందరూ 232 మంది మొత్తం ఈసీ ప్రకారంగా అయితేనేమి మాకు దాఖలైనటువంటి బాధ్యతలు అయితే మొత్తం 232 మంది ఉన్నారు. సో వాళ్ళకందరికీ కూడాను లాస్ట్ టైం మీకు చెప్పినట్టుగా ఇది తెలుస్తామని చెప్పాం, చట్టబద్ధంగా వాళ్ళకి రైట్ ఉంది. సో వాళ్ళు దే హ్యావ్ టు అలో, నో ప్రాబ్లం. ఎవరైతే అక్రమంగా చేసినటువంటి ఉన్నారో వెళ్ళారో దట్టు అధికారుల మీద ఎవరైతే ఆరోపణలు చేసినారో వాళ్ళ మీద కూడాను కేసుకి నమోదు కోసం అని చెప్పేసి స్థానిక పోలీస్ స్టేషన్ కూడాను కంప్లైంట్ రేపు పంపిస్తున్నాం. డెఫినెట్లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలి అంటే తప్పకుండా ఇది వారిపైన చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది జిల్లా యంత్రాంగానికి దృష్టికి తీసుకెళ్తున్నాం. అదే మాదిరి పోలీస్ వారి దృష్టికి ఆల్రెడీ కంప్లీట్ రూపంలో రేపు పంపిస్తూ ఉన్నాం. ఒకటే ఈ సందర్భంగా అందరికీ తెలియజేసేది, మీ సొంత ఆస్తులకు సంబంధించి మీరు హ్యాపీగా మీ ప్రాపర్టీని మీరు ఎంజాయ్ చేయొచ్చు. అక్రమంగా వేరే వాళ్ళ ప్రాపర్టీకి దయచేసి ఎవరు కూడాను కబ్జా చేయడానికి ప్రయత్నం చేయొద్దు. అలాగే ప్రభుత్వంలో కూడాను ఆక్రమణకు చాలా చోట్ల జరుగుతున్నాయి. చాలా వరకు మొత్తం మేము వాటిని గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా అలాంటి ఆలోచనకు పాల్పడితే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకుంటామండి. ఈ పాటికే కొన్ని ఎఫ్ఐఆర్లు కూడా ఫైల్ చేస్తున్నాం. దయచేసి మాకు అలాంటి అవకాశం దయచేసి ఎవరు ఇవ్వద్దని చెప్పేసి మీ అందరూ కోరుకుంటున్నా. పట్టాభూములు ముఖ్యంగా చాలా వరకు అనాథ లేఅవుట్స్ గతంలో వేస్తున్నారు. వాటిని ఎవరైతే కొనుగోలు చేస్తారో జాగ్రత్తగా వాళ్ళు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి ఒక మంచి అవకాశాన్ని క్రమబద్ధంగా చేసుకోవడానికి మీరందరూ కూడాను దాన్ని యూజ్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండల కేంద్రంలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగా నెలకొంది. పలు చోట్ల బంకుల్లో ఇంధనం అందుబాటులో లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారులు బంకుల వద్ద క్యూలైన్లో నిలబడగా ఇంధనం దొరకదేమని భయంతో క్యాన్లు, టిన్లు, డ్రమ్ముల్లో పెద్ద మొత్తంలో కొట్టించుకొని వెళ్తున్నారు. ఈ పరిస్థితి మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇదిలా ఉండగా కొంతమంది చిన్న బడ్డీ దుకాణాల వ్యాపారులు పెట్రోల్ డీజిల్ను అధికంగా నిల్వ చేసుకుని లీటర్కు సుమారు 50 వరకు అదనంగా విక్రయిస్తున్నట్లు వాహనదారులు ఆరోపిస్తున్నారు. దీంతో సాధారణ ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోతున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.